హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ప్రదీప్. సో ఓటింగ్ రిజల్ట్స్ కనుక మనం గమనించినట్లయితే చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అందుకు కారణం వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఓటింగ్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ పట్టుకొచ్చారు బిగ్ బాస్ వాళ్ళని? అసలు ఇంట్రెస్టే ఉంటుందా? అసలు బిగ్ బాస్ చూద్దామనే వాళ్ళు కూడా నేను ఎవరన్నా కలబెట్టినా కానీ బిగ్ బాస్ గురించి ఎవరు చూస్తారు పో అంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళలో అంత ఇంట్రెస్ట్ లేదు. పైపిచ్చు ఏదో మనం టూర్కి వచ్చినట్టు వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టే ఉన్నారు. కానీ ఒక బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఎవరికి లేదు. అందరూ మాస్క్లు వేసుకుని ఆడుతున్నారు. పైపిచ్చు ఈ లవ్ ట్రాక్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా ఎబ్బెట్టుగా ఉంది చూడడానికి. ఎలా ఉందంటే భార్య భర్తలు ఎట్లా హగ్ చేసుకుంటారో ఆ విధంగా హగ్ చేసుకోవడం, అవన్నీ కూడా చూడడానికి అసహ్యంగా ఉంది. సో ఈ ఇంపాక్ట్ ఓటింగ్ మీద పడుతుంది ఖచ్చితంగా. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ జరిగే పరిస్థితులు అలా ఉన్నాయి. ఓటింగ్ ప్రభావం అలా ఉంది. ఇంతకుముందు ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉండేది? ఒక్కొక్కరికి 40-60 వెళ్ళిపోయేది. అదేవిధంగా పోటాపోటీ కూడా జరిగేది. సో అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. ఏమంటారు, ఇక్కడికి రాకముందు వాళ్ళకి ఏ ఫ్యాన్ బేస్ ఉందో ఆ ప్రకారం ఓటింగ్ పడుతుంది తప్పితే వీళ్ళు హౌస్లోకి వచ్చి క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ అంటూ ఏం లేదు నాకు తెలిసి. ఆ విధంగా క్రియేట్ చేసుకున్న మణికంఠ ఒక్కడు మాత్రమే ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాడు. కానీ అతను చేజేతల పోగొట్టుకున్నాడు. సో మొత్తానికి మణికంఠ ఓటింగ్ని దెబ్బతీసింది మాత్రం యష్మి. ఎందుకంటే మనోడు స్వయంకృతాపరాధం. సో ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణు యాజ్ యూజువల్ దూసుకెళ్ళిపోతుంది రాకెట్ లాగా. సో ఆ అమ్మాయికి అయితే 28, మ్యాక్సిమం 28-29 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆడిన వరకు శుభ్రంగా ఆడుతుంది. ఎవరితో ఏమంటారు గొడవలు లేవు. ఆ సోనియా పోక్ చేస్తుంది తప్పి ఈ అమ్మాయి అసలు ఏం పట్టించుకోవడం లేదు. అది జనాలకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో ఆమె కూడా పెద్ద ఎరగదీసింది కూడా ఏమీ లేదు. వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా, ఉదయం లేచామా, ఏదో జరగాల్సింది కూడా జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ అనిపించడం లే. సో తర్వాత మణికంఠ ఇతను గొయ్యి ఎత్తడే తోకున్నాడు. నిన్నటికి ఇప్పటికి డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. రాత్రి జరిగినటువంటి ఆ ఎపిసోడ్లో ఆ ప్రభావం అయితే చూపించింది. నిన్న దాకా 19-20 ఉన్నవాడు ఈరోజు 17-18కి వచ్చేసాడు. అంటే 2% డౌన్ అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత సీత సమయం వచ్చినప్పుడు పాయింట్ తీయడం కానీ మాట్లాడడం కానీ పర్వాలేదు. ఆ అమ్మాయికి మాత్రం 12% దాకా, అంటే 11-12% దాకా ఉంది ఆ అమ్మాయికి. ఆ తర్వాత నైనిక కూడా ఏదో ఫస్ట్ వారం ఆడింది, ఏదో ఒక సంచాలక అయింది తప్పితే ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడడం ఏదేదో మాట్లాడాల్సిగా మాట్లాడుతుంది. అవకాశాన్ని కూడా తీసుకోవడంలే. నిన్న నత్తనడక నడిచి ఆ గేమ్లో ఆడమన్నప్పుడు నేను ఆడతాను అనేయాలి. ఏమన్నది ఆ విధంగా ఇనిషియేట్ తీసుకోవాలి. ఈ అమ్మాయి సైలెంట్ అయిపోతుంది. అలా ఉంటే కష్టమే. నైనిక తర్వాత యష్మి ఉంది. సో ఇంతకుముందు ప్రేరణ ఉండేది, ఇప్పుడు యష్మి ఉంది. సో యష్మికి కూడా 9% దాకా వచ్చేసింది. సో నిన్నటికంటే ఇప్పుడు 1% వచ్చింది, తేడా వచ్చింది అనమాట. ఆ తర్వాత ప్రేరణ ఉంది, తర్వాత అభయ్, తర్వాత పృథ్వీ. ఇక్కడ ఓటింగ్ పరంగా కానీ మనం చూస్తే ఎలా ఉందంటే బడ్డీలుగా ఎలా వచ్చారో ఇక్కడ కూడా బడ్డీలుగా ఓటింగ్లు కూడా అలాగే ఉన్నాయి. సో యష్మి ప్రేరణ ఒక బడ్డీగా, అభయ్ పృథ్వీ ఒక బడ్డీగా. కాకపోతే ఇక్కడ అభయ్ పృథ్వీలో ఎవరో మ్యాక్సిమం వెళ్ళొచ్చంటే నాకు తెలిసి అభయే వెళ్ళిపోవచ్చు ఇదే విధంగా కానీ కొనసాగితే. ఎందుకంటే పృథ్వీని మాత్రం పంపరు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఆయన మాటి మానస పుత్రుడు అతను. ఎందుకంటే వాళ్ళందరూ కొంతమందిని షోస్ అంటే సీరియల్స్ కూడా ఆపి దీన్ని తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు వాళ్ళని వెంటనే 3వ వారంలో పంపించరు నాకు తెలిసి.
సో ఇది ఓటింగ్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.